అంతకుముందు హుందాతరంగా రాజకీయాలు జరిగాయి. ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన బాబు గారు ఉన్నప్పుడు బాగుండింది. మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, లేదా రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి నువ్వు అది ఇది మాట్లాడుకునేవాళ్ళు. ఇంత పర్సనల్ తీసుకొని వచ్చి ఫ్యామిలీస్ కూడా తీసుకొని వచ్చి మాట్లాడే పద్ధతి లేదు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మన జగన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. విచ్చలవిడిగా మాట్లాడారు. ఒక పర్సన్ వచ్చి పాలిటిక్స్ లోకి వస్తే 4 పెళ్లిళ్ళ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అంత హేళన చేసి మాట్లాడావు కదా, ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చింది? ప్రతిసారి ఈవెన్ పిల్లలతో సమావేశం పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 పెళ్లిళ్ళ గురించి అంత అవసరమా? 3 చేసుకున్న 3 పెళ్లిళ్ళు అయితే చెప్పడం 4 పెళ్లిళ్ళు. ప్రతిసారి ఎన్నిసార్లు హేళన చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. ఎక్కడ అదరలేదు బెదరలేదు. ఆ తర్వాత బాబు గారి గురించి, లోకేష్ గారి పుట్టుక గురించి అసెంబ్లీలో మాట్లాడచ్చా? అవన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి తార్కాణం ఉంది. నిజంగా వాళ్ళ గోతిని వాళ్లే తోముకున్నారు. ఈరోజు 11కి పరిమితం అవడానికి కారణం అదే అనమాట. ఇప్పటికైనా ఈ ధోరణి మార్చుకోకుండా మేము ఇలానే ఉంటాం, ఇలానే చేస్తాం, ఇలానే మేము మాట్లాడతాము, మంచి చేసిన మంచి చెప్పమే, చెడు ఏదైనా చెడు జరిగితే చెడుని ఇంకా పోర్ట్రేట్ చేసి మాకు ఛానల్ ఉంది, మేము ఇంకా ఇది చేసేసి అదే చెప్పుకుంటాము అని అంటే నెక్స్ట్ వచ్చేది కూడా 8. నెక్స్ట్ 8 అనకండి. అంటే లాస్ట్ ఇలాగే అన్నారు, అలా అయింది, వద్దులేండి కొంచెం.